యా సో గత ఇయర్ తో పోలిస్తే ఎక్కువ ఉంటాయా ఎండలు, లేకపోతే నార్మల్ గత ఇయర్ లాగానే ఉంటాయా, లాస్ట్ ఇయర్ లాగా? సో 2024 లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ సమ్మర్ దట్ వి హావ్ సీన్. అంటే 2021, 22, 23 అంత సివియర్ గా లేకుండే. 24 ఎక్కువ యా ఉంది. 24 చాలా సివియర్ గా సమ్మర్ అనేది. అంటే హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనకి 41 to 42 రికార్డ్ అయింది. అండ్ రూరల్ తెలంగాణలో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ డే 44 to 45 అనేది రికార్డ్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అనేది మనకు కొంచెం తక్కువగానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. అంటే మార్చ్ లో కొంచెం ఎక్కువగానే ఉండే, బట్ ఏప్రిల్ ఈ 1 to 10 days మనం తీసుకున్నట్టయితే అంత సివియర్ గా అయితే లేదు. హ్యూమిడిటీ అనేది మనకి ఎక్కువగా ఉంది. సో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి థండర్ స్టార్మ్స్ అనేవి కూడా మనం చూస్తున్నాము. బట్ అరౌండ్ 37 to 38 టెంపరేచర్ ఉన్నా కూడా వీఆర్ ఫీలింగ్ లాగా ఓకే 42 లాగా ఉందని మనకు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ కండిషన్స్. బట్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏప్రిల్ 18th నుంచి లేదా ఏప్రిల్ 17th నుంచి ఈ టైం ఫ్రేమ్ లో మనకి ఇంకొంచెం టెంపరేచర్ అనేవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ అరౌండ్ 37 to 38 ఉంది. బట్ ఏప్రిల్ 18 తర్వాత అరౌండ్ 39 to 40, కొంచెం 41 ఆ రేంజ్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ కంప్లీట్ డ్రై అనేది ఉండదు బికాస్ ఎప్పుడైతే మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుందో సో థండర్ స్టార్మ్స్ కూడా మనకి అప్పుడప్పుడు వస్తుంటాయి. అంటే 5 days కి ఒక థండర్ స్టార్మ్ లేదా 7 days కి ఒక థండర్ స్టార్మ్ అట్లా మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో ఉపశమనం అనేది ఉంటది. బట్ హ్యూమిడిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సో స్వెట్టింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి, చాలా అన్కంఫర్టబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అండ్ కమింగ్ టు మే మంత్ మీరు అడిగినట్టు, సో మే మంత్ లో తీసుకున్నట్టయితే మనకి ఒక సైక్లోన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆ సైక్లోన్ అనేది మనకి బర్మా లేదా మయన్మార్ ఇటు సైడ్ వెళ్తే మాత్రం మనకి ఎండల తీవ్రత ఇంకా సివియర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి అరౌండ్ 42, 43 లాస్ట్ ఇయర్ లాగా సివియర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకవేళ సైక్లోన్ కాకుండా ఒక వీక్ లో ప్రెషర్ కానీ లేకపోతే ఒక మోడరేట్ డిప్రెషన్ లాంటి ఉండే ఛాన్స్ ఉంటే మాత్రం మనకి అంత సివియర్ గా ఎండలు ఉండకపోవచ్చు. అండ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అండ్ మనకి టెంపరేచర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి ప్రొవైడింగ్ రెస్పెక్ట్.